రెండు మద్ది చెట్లు కూలి కుబేరపుత్రుల శాప విముక్తి జరిగాక, ఇది తెలియని గోపవృద్ధులు, వనితలు ఈ విషయంపైనే మాట్లాడుతూ ఉంటే, లీలా వినోది అయిన కృష్ణుడు ఈ విషయం నుండి గోపజనుల మనస్సులను మరలించడానికని మళ్ళీ చిన్న పిల్లాడిలా నటించసాగాడు. అమాయక బాలుని వల్లే పాటలు పాడతాట. గోప వనితలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే, కీలుబొమ్మల పరవశుడై చేతులు తిప్పుతూ నాట్యం చేస్తాడు. చూడటం అంటే ఏమిటో తెలియని వాళ్ళలాగా జనుల వంక పలకరింపుగా చూస్తాడు. నవ్వుతాడు. తోటి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే బుద్ధిమంతుల్లా చేస్తాడు. తలుపు చాటున దాక్కుంటాడు. మట్టితో ఆడుకుంటాడు అని పోతనగారు చెప్తే మూలంలో ఇక్కడ ఇంకా కొద్దిగా విస్తృతంగా ఉంది. దామోదర లీల జరిగాక గోపికలు చిన్ని కృష్ణ, నువ్వు నాట్యం చేస్తే నేను నీకు సగం మిఠాయి ఇస్తాను. ఈ మాటలు అంటూనో లేదా చప్పట్లు కొడుతూనో గోపికలు కృష్ణుణ్ణి రకరకాలుగా ప్రోత్సహించేవారు. అటువంటి సమయాలలో ఆయన సర్వోన్నతి శక్తిమంతుడైన భగవంతుడే అయినప్పటికీ వారి చేతుల్లోని చెక్క బొమ్మలాగా వారి కోరిక ప్రకారం నవ్వి నాట్యం చేసేవాడు. కొన్నిసార్లు వారి ఆజ్ఞ మేరకు చాలా బిగ్గరగా పాడేవాడు. ఈ విధంగా కృష్ణుడు గోపికల పూర్తి అధీనంలోకి వచ్చిన వానిలా ప్రవర్తించేవాడు. కొన్నిసార్లు తల్లి యశోద ఆమె స్నేహితులు కృష్ణుడితో "ఏమా ఆ వస్తువుని తీసుకురా, లేదా ఈ వస్తువుని తీసుకురా" అని చెప్పేవారు. కొన్నిసార్లు వారాయన్ని ఒక చెక్క పలకో, పాదరక్షలో, కొలత పాత్రలో తీసుకురమ్మని చెప్పినప్పుడు కృష్ణుడు వాటిని తీసుకురావడానికి ప్రయత్నించేవాడు. అయితే కొన్నిసార్లు ఆ వస్తువులను ఎత్తలేనట్టుగా వాటిని తాకి అక్కడే నిలబడిపోయేవాడు. ఒక్కొక్కసారి నాకు బలం ఉందని చూపించడానికి తన చేతులను బిగించి చూపేవారు. ఈ విధంగా కృష్ణుడు తన భక్తులకు తాను ఎంతగా లొంగిపోగలడో ప్రదర్శించాడు. ఆపదీ కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. తల్లిని భక్తితో స్మరిస్తే బ్రహ్మాది దేవతలు కూడా మనకు కింకరుల్లా సహాయం చేస్తారు అనేది ఇక్కడ జగత్ప్రభువు స్వయంగా చేసి చూపించారు. నిజమైన భక్తికి భక్తుడికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఇలాంటి సంఘటనలే మరికొన్ని సరదాగా చెప్పుకుందాం. పుణ్యము పురుషార్థం కూడా. ఒకసారి పళ్ళు అమ్ముతున్న ఒక స్త్రీ రండి పళ్ళు కొనుక్కోండి అని పిలుస్తూ ఉంటే ఇది విని మన చిన్ని కృష్ణుడు వెంటనే కొన్ని ధాన్యపు గింజలు తీసుకొని పరిగెత్తాడు. చిన్నపిల్లలు ఎంత గమనిస్తారో! అప్పట్లో వినిమయ పద్ధతి ఉండేది అన్నమాట. అందుకని చిన్ని కృష్ణుడు చిన్ని చేతుల్లో బియ్యం పట్టుకొని పళ్ళు అమ్మే ఆమె దగ్గరికి వేగంగా వెళ్తుంటే చేతుల్లోని చాలా గింజలు కింద పడిపోయాయి. అయినప్పటికీ ఆ పండ్లమ్మాయి కృష్ణుడి చేతులను గంపలోని పళ్ళతో నింపేసింది. ఆమె బుట్ట వెంటనే రత్నాలతోనూ, బంగారంతోనూ నిండిపోయింది. ప్రేమతో, ఆప్యాయతతో కృష్ణుడికి సమర్పించినది ఏదైనా కొన్ని రెట్లు ఎక్కువ చేసి ఇస్తాడు మనకు ఆ దేవాధిదేవుడు. మనం పిల్లలతో పాలు తాగించడానికి ఆడే నాటకం లాంటిది ఒకటుంది. ఒకరోజు బాలకృష్ణుడు పాలు తాగకుండా పేచీ పెడుతూ ఉంటే యశోద పాలు తాగితే జుట్టు చక్కగా పెరుగుతుందే అని ఆశపెట్టింది. అతడు పాలు తాగి చేతితో తలంతా తడువుకుంటూ నేర్పుగా గడుసుగా ఇదిగో జుట్టు పెరగటం లేదు ఎందుకు అంటూ ఆ ముంగురులు చూపించాడట. అలాగే చిన్న పిల్లల మనస్తత్వం చెప్పే ఇంకొక చిన్న ఘటన. చిన్ని కృష్ణుడు ఒకరోజు శలకోల చేతిలో పట్టుకుని గిన్నెలో ఉన్న నీళ్ళలోకి చూశారట. అక్కడ తన ప్రతిబింబమే కనిపించింది. నీళ్లు కదా మరి! ఆ గిన్నె పట్టుకుని గబగబా తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా! ఇదిగో ఎవరో ఒక పాపాయి కర్ర పుచ్చుకొని నన్ను కొట్టాలని చూస్తున్నాడు చూడు చూడు అంటూ పసివానిలా ప్రవర్తిస్తూ పలికారట. ఎంత అమాయకంగా చెప్తున్నారో చూడండి. తర్వాత ఇంకొక చిన్ని సంఘటన. 2, 3 దశాబ్దాల క్రితం వరకు తల్లుల ఆస్తరం ఇదే. భిక్షకులు వచ్చెదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్నును శిక్షించెదరు అని చెప్పినా భిక్షులగని తల్లిగనియు భీతుల్ను నృపా. కృష్ణుడు ఏడుస్తూ పేచీ పెడుతూ ఉంటే ఇదిగో బిచ్చగాళ్ళొస్తున్నారు. నువ్వు ఏడ్చావంటే నిన్ను వాళ్ళు గిన్నెలో పెట్టి పట్టుకొని పోయి కొట్టేస్తారు జాగ్రత్త అని తల్లి బెదిరిస్తే అతడు వాకిట్లోకి వచ్చిన భిక్షుకులను చూచి తల్లి వంక చూసి భయపడుతున్నట్లు నటిస్తున్నాడట. ఇలాంటి లీలలు ఎన్నిసార్లు చదివినా, విన్నా మనసు తీరదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండి మనసంతా సంతోషంతో నిండిపోతుంది కదా!
కానీ పాపం రాముల వారికి ఇలాంటి ఛాన్సే రాలేదు. ఇలాంటివి రామాయణ భాగవతాలలోనివి ఇప్పుడు మనం చాలా మిస్ అవుతున్నాం. కడులచ్చి కలిగనేనిన్ కుడుతురు కట్టుదురు కాక కొడుకుల నగుచున్ పడుగుల వాడలపై పడవిడుతురే రాకాంతలెందున్ విమలేందుముఖీ. మీరు ప్రభువులైతే అయినా మీకు ఎంతో సంపద ఉంటే మీరు కడుపు నిండా తినవచ్చు. ఒంటి నిండా కట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అంతేకాని ఇలా బిడ్డలను పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పంపించి ఇలా నవ్వుతూ ఊరుకుంటారటమ్మా అని అంటున్నారు ఆ గోప వృద్ధ వనితలు. ఇంకా ఏమంటున్నారో చూడండి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నల సురహులాన మంజులవాణి. ఇలాంటి పద్యాలు ఇప్పుడు వినిపించటం లేదు. పాఠ్యపుస్తకాలలో కనిపించటం లేదు. కానీ తిరుమల వారి పోతన భాగవతంలో తాత్పర్యంతో సహా ఉంది. ఈ ముంగిలి వారి పోతన భాగవతంలో అయితే వాడు చక్కగా అరటిపండు ఒలిచి అందులో చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి తేనె వేసి మిక్సీలో మంచిగా జ్యూస్ లాగా చేసి మంచి గాజు గ్లాసులో వేసి పక్కన స్ట్రా పెట్టి మీ ఛాయిస్ గ్లాస్‌తో తాగుతారో, స్ట్రాతో తాగుతారో అన్నట్టుగా అక్కడ టీకాలతో సహా అంటే అర్థాలు. ప్రతి పదానికి అర్థాలున్నాయి. చక్కగా తాత్పర్యం ఉంది. వాళ్ళు ప్రతి పద్యాన్ని చదివారు. ఎంతో బావున్నాయి. ఈ 2 సైట్‌లు మన తెలుగు భాగవతం కోసం చూడండి మీరు. ఆ 2 లింక్స్ గూడా ఇక్కడ మేమిచ్చాం.